నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 20 సూత్రాల కార్యక్రమాలను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలి. సమీక్ష కార్యక్రమంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకరన్ ఆదేశం. కూటమి నేతలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి డిమాండ్. ముస్లిం మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. చంద్రబాబు తీరుపై వైసీపీ మైనార్టీ నేతల ఆగ్రహం. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 20 సూత్రాల కార్యక్రమాలను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకరన్ సూచించారు. కడప కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగిన 20 సూత్రాల కార్యక్రమాల సమీక్షలో చైర్మన్ పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పథకాలు అమలు చేసేందుకు అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, అప్పుడే ఫలితాలు సిద్ధిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమలులో భాగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. మోదీ వికసిత్ భారత్, చంద్రబాబు స్వర్ణాంధ్ర లక్ష్యాలు సిద్ధించాలంటే అధికారులు బాధ్యతాయుతంగా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రజలను కూడా అభివృద్ధిలో మమేకం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలను అందచేయాలని సూచించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి, విద్య, గృహ వసతి, ఆరోగ్యం, వ్యవసాయం, భూ సంస్కరణ, వ్యవసాయ నీటిపారుదల, తాగునీరు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, మురికివాడల అభివృద్ధి, బాధ్యతాయుత పరిపాలన, వినియోగదారుల రక్షణ, బలహీన వర్గాల సాధికారకత, పర్యావరణం వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు పుట్ట సుధాకర్ యాదవ్, వరదరాజురెడ్డి ఇంకా జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మీకు పరిచయం చేస్తూ మన రివ్యూకి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రెజెంటేషన్స్ పీపీటీ స్టార్ట్ చేయడం. కడప, పులివెందుల, జమ్మలమడుగు, పచ్చివేలు కూడా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, కడప మున్సిపల్ కార్పొరేషన్, ఇవి మున్సిపల్ పాలిటీస్లో ఉన్నాయి. ఈ యొక్క అనుభవంతో గోయింగ్ టు ద detailed presentation, sir. Going to the review, sir. We want ఈరోజు 36 మండలాలతోటి ఈ రెసిడ్యువల్ వారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు తర్వాత సందర్భం పెట్టి ఒక 5 నిమిషాలు సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా 12వ జిల్లా సమీక్ష కడప జిల్లాకి రావటం, అధికారులు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమీక్ష కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది. చాలా విస్తృతంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్రం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తున్నటువంటి వివిధ రకాల పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి చాలా లోతుగా సమీక్ష జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా సంతృప్తిగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్, ఈ అభివృద్ధి చెందిన భారతదేశంగా ఈ దేశాన్ని 2047కి తీర్చిదిద్దాలనేటటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన, అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్గా సమ్మిళిత అభివృద్ధి, అన్ని ప్రాంతాల సమ అభివృద్ధితోటి ముందుకు వెళ్ళేటటువంటి విధమైనటువంటి ప్రణాళికలతోటి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు 2024లో కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ స్పీడ్లో అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లేటటువంటి విధంగా
ఇవాళ కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ సమీక్షల ద్వారా గతంలో జరిగినటువంటి 2019-24 మధ్య మనందరికీ తెలుసు కేంద్ర ప్రాయోజిత పథకాలని అధోగతి పాలు పట్టించారు, మ్యాచింగ్ గ్రాంట్స్ సరిగా పెట్టలేదు. ఇవాళ వాటన్నిటిని అటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళటం, ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనుల్లో అవకతవకలు, ఏదైతే పేదవాడికి నివాసయోగ్యంగా ఉండేటువంటి గృహాల్లో జరిగినటువంటి అవకతవకలు, వాటన్నిటినీ కూడా ఏ విధంగా ఆ తప్పుల్ని అధిగమించి ఆ తప్పుల్ని మొత్తాన్ని కూడా దాటుకొని అర్హులైనటువంటి వారికి అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అడుగులు పడుతున్నాయి అనేటటువంటి దానికి ఈ సమీక్షలో మాకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని చర్చించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క గృహానికి సురక్షిత త్రాగునీరు, మరొక వైపు పట్టణ ప్రాంతాల్లో అమృత్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ద్వారా నీరు అందించడము, ఒక సురక్షిత త్రాగునీరు ఇవ్వడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి. అలాగే చిన్న వీధి వ్యాపారం చేసుకునేటటువంటి వారికి పిఎం స్వానిధి ద్వారా ఏ విధమైనటువంటి వెసులుబాటిచ్చి వారి యొక్క వ్యాపారాలు వర్తకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసుకోవటం. అలాగే పిఎం విశ్వకర్మ ద్వారా ఏదైతే చేతి వృత్తులు 18 చేతి వృత్తులకి సంబంధించిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి నైపుణ్య శిక్షణ ఇచ్చి 15,000 రూపాయల వరకు టూల్ కిట్స్ ఇచ్చి ఏ విధంగా వారికి రుణాలు వచ్చేటటువంటి విధంగా బ్యాంకుల నుంచి చేయాలనేటువంటి ప్రయత్నం. ఎక్కడైతే ఇబ్బంది పడి జాబ్ కార్డ్స్ లేని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఇచ్చి ఆ యొక్క పని దినాలను కూడా యావరేజ్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని సూచించడం జరిగింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి డిమాండ్ చేశారు. కూటమి నాయకుల హామీల అమలుపై మేలుకొలుపుతూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లేట్లను మోగిస్తూ థాలీ బజావో కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లేట్లు, స్పూన్లు చేతపట్టి పెద్ద శబ్దంతో నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రలేపేలా సూపర్ 6 సూపర్ ఫ్లాప్ నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా 1-2 హామీలు తప్ప మిగిలిన వాటిని గురించి ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణాలుగా నిలిచిన సూపర్ 6 పథకాల అమలుపై విఫలమైందన్నారు. ఈ వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకోసం థాలీ బజావో సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికైనా అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నను ఆదుకునే అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, చిన్నారుల విద్యాభ్యాసం కోసం తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటివి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పాలకులపై ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు తమ నిరసనను తెలియజేశామని, భవిష్యత్తులో పథకాలు అమలయ్యే వరకు ఇలాగే తమ ఆందోళనలు కొనసాగుతుంటాయని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినప్పటికీ వారు ఏదైతే ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినారో ఆ సూపర్ 6 పథకాలు, ఒక పెన్షను, తర్వాత గ్యాస్ సిలిండర్లు అరకొరగా తప్ప మిగతా ఏ అమలు చేయలేదనే కారణంగా మా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఒక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, నాయకులు అందరితో కలిసి ఇక్కడ మేము తాళీ బజావో కార్యక్రమము చేయడం జరిగింది. తాళీ బజావ్ అంటే వాళ్ళని మేల్కొల్పడం. మీరు ఎలక్షన్స్ అప్పుడు ఏమైతే వాగ్దానాలు చేసినారో అవి ప్రజలకు అందియండి అయ్యా, మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించినారు కాబట్టి మీరు అవి అమలు చేయండి, మీరు మర్చిపోతూ ఉన్నారేమో అన్నట్టు మేము గుర్తు చేయడానికి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా రైతు భరోసా 20,000 రూపాయల సంవత్సరానికి, అది ఎంతో ముఖ్యమైనది. ఇది వ్యవసాయక దేశం, ఇది మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడేది, రైతన్నల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి వారికి ఏమాత్రం ఇది లేకుంటే ఇంకా ఎందుకు వ్యర్థం. కాబట్టి 20,000 రైతు భరోసా ఒకటి, తర్వాత నిరుద్యోగ యువతకు కావాల్సిన 20 లక్షల మందికి ఉద్యోగాలు, తర్వాత
తల్లికి వందనం అనే దాని కింద ఎవరైతే చదువుకుంటా ఉన్నారో ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, తర్వాత నిరుద్యోగ వృత్తి 3,000, ఉచిత బస్సు సౌకర్యం అంటే ఇవన్నీ కూడా ఏమే కానీ లేకుండా ఉన్నాయి. కాబట్టి అవన్నీ అమల్లోకి రావాలని గుర్తు చేయడానికి మేము ఈ ప్రోగ్రాం సెప్టెంబర్లో చేశాం, లాస్ట్ మంత్ చేశాం, ఇప్పుడు చేస్తానే ఉంటాం. అమలు చేసేంత వరకు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరియట్లో జిల్లాల వ్యాప్తంగా అన్ని ఈ ప్రోగ్రాంలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. రేనాటి సూర్యచంద్రులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి చేసిన సేవలను గుర్తిస్తూ వారి విగ్రహాలను కడపలో తక్షణమే ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ తొలి స్వాతంత్ర సమర యోధుడు, పరాక్రమవంతుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని విశేష సేవలు అందించినప్పటికీ వారి గురించి చరిత్ర పుస్తకాలలో లేకపోవడం బాధాకరమన్నారు. రాయలసీమ ప్రాంతవాసుల ఆత్మాభిమానానికి వారు ప్రతీకలుగా నిలిచారన్నారు. అటువంటి మహనీయులకు తగిన గుర్తింపు, గౌరవాలు ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. రేనాటి సూర్యచంద్రుల విగ్రహావిష్కరణ సాధారణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ మహనీయుల ప్రాముఖ్యత, వారందించిన సేవల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుల విగ్రహాలు ఏర్పాటయ్యే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేనాటి సూర్యచంద్రుల విగ్రహ సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. రేనాటి సూర్యచంద్రుల విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్నాడు కాబట్టే, రాయలసీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినాడు కాబట్టే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, బుడ్డా వెంగళరెడ్డికి తగినంత పేరు, ప్రతిష్ట రెండు రాలేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వాతంత్రోద్యమానికి ముందరనే ఈ ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తన సైన్యంతో పోరాడిన ఒక పెద్ద యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దురదృష్టం ఏమిటంటే చరిత్ర పుస్తకాల్లో ఈ ప్రస్తావనే లేకుండా పోయింది. కారణం ఏమిటంటే రాయలసీమ ప్రాంతానికి గత 100 సంవత్సరాలు ఎన్ని అన్యాయాలు జరిగాయో అందులో నీళ్ళ విషయంలో ఏ రకంగా అన్యాయం జరిగిందో, సాంస్కృతికంగా ఏ రకంగా అన్యాయం జరిగిందో, పరిశ్రమలు తెచ్చే విషయంలో ఏ రకంగా అన్యాయం జరిగిందో, విద్యా సంస్థలు నెలకొల్పే సందర్భంలో ఏ రకంగా అన్యాయం జరిగిందో, రాజధాని హైకోర్టుని ఎంపిక చేసుకునే హక్కున్న ఇవ్వకుండా మోసం ఎలా చేసినారో, శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం రాయలసీమలోనే కట్టి రాయలసీమ ప్రజల ఆస్తులు, రాయలసీమ ప్రజల భూములు కోల్పోతే శ్రీశైలం ప్రాజెక్టులో రాయలసీమ ప్రజలకు ఒక చుక్క హక్కు కూడా లేదు అని చెప్పగలిగిన తెంపరితనం ఉన్నటువంటి దేశం ఉన్న నేపథ్యంలో రాయలసీమ ఇవన్నీ అన్యాయాలు జరిగినాయి. దానిలో భాగమే చరిత్రలో అత్యంత గౌరవించబడాల్సిన, చరిత్ర పుస్తకాల్లో లిఖించబడాల్సిన కప్పిపెట్టడం జరిగింది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాల్లో ఎక్కించాలి. రాయలసీమ అస్తిత్వాన్ని గుర్తించాలి. రాయలసీమ ప్రజల ఆత్మాభిమానానికి వాళ్ళిద్దరు ప్రతీకలు. చాలామంది అనుకుంటున్నారు ఇదేదో రెడ్ల కోసమో, లేకపోతే కులమనో, లేకపోతే వాళ్ళు పాలెగాళ్ళనో, భూస్వాములనో, అట్లయితే చాలా ఉంటాయి. ఇప్పుడు దేశంలో చాలామంది కమ్యూనిస్టు నాయకులు బ్రాహ్మణులుగానో రెడ్లుగానో ఉండి కమ్యూనిస్ట్ నాయకులు అయినారు. అంత మాత్రం చేత వాళ్ళని రెడ్లు అంటాము. వాళ్ళు దేనికోసం పనిచేసినారు అనేదే కదా మనం చూస్తూ ఉండేది. ఈరోజు వీళ్ళు కూడా అంతే కదా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిలు రెడ్లు కావచ్చు, వాళ్ళు ఎవరి కోసం పనిచేసినారు, ఎవరి కోసం దానం చేసినారు, ఏ ప్రజల కోసం నిలబడ్డారు, ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా త్యాగం చేసినాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఏ
పేద ప్రజలు ఏ సామాన్య ప్రజానికం కోసం తమ ఆస్తులన్నింటినీ దానం చేసినాడు బుడ్డా వెంగళరెడ్డి. అది అర్థం చేసుకోకుండా ఆ రాయలసీమ తాత్విక ఆ చింతనని మరచి ఈ రకమైనటువంటి భావజాలంతో ఉండడం అన్నది అవివేకం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళిద్దరినీ రెడ్లకు ప్రతినిధులుగానో భూస్వాములకు ప్రతినిధులుగానో లేకపోతే ఇంకొకటో మాట్లాడుకోవడం అన్నది అవివేకం తప్ప ఇంకొకటి కాదు. 100కి 100 రూపాయలు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళు దానకర్లు, వాళ్ళు ఈ ప్రాంతంలో అత్యంత గౌరవించబడాల్సినటువంటి వ్యక్తులు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ విషయాలన్నింటినీ లోతుగా చర్చించడం కోసం, విస్తృతంగా ప్రచారం చేయడం కోసం రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీలు ప్రయత్నం చేస్తాయి. రేపు 22వ తేదీ జరిగేటువంటి వర్ధంతి సభకి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఇంకొక ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, ఆ తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుల్ని కూడా పిలిచడం జరిగింది. వీళ్ళతో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సేవా సమితి, రెడ్డి సంక్షేమ సంఘం, అనేక రకాల సంఘాలందరం కలిసి కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రేనాటి సూర్యచంద్రుల విగ్రహాలు కడపలో నెలకొల్పేదాకా మేము వదలం. ఇది ఎమ్మెల్యేల బాధ్యత, ఇది ప్రభుత్వం బాధ్యత, ఇది జిల్లా యంత్రాంగం బాధ్యత. మీరు చేయకపోతే మేము ఉద్యమం చేస్తాం తప్ప వెనక్కిపోయే ప్రసక్తే లేదని చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మదీనా దస్తగిరి ఇతర మైనార్టీ నేతలు తెలిపారు. కడపలోని మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జగనన్న హయాంలో ప్రతి నెల మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమాంలు, మౌజన్లకు సక్రమంగా గౌరవ వేతనం లభించేదన్నారు. అలాంటిది గత ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ నాటి నుంచి నేటి వరకు మౌజన్లు, ఇమాంలకు గౌరవ వేతనం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మతపరంగా బోధనలు చేసే వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం పట్టిపట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ముస్లిం సమాజానికి అదనపు ఖర్చులు వస్తాయన్నారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. అంతేకాకుండా మౌజన్లు, ఇమాంలకు సంబంధించి 90 కోట్లు పెండింగ్లో ఉండగా వారిని ఆదుకుంటున్నట్లు కేవలం 45 కోట్లకు సంబంధించి జీవో జారీ చేసి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుండగా ఆ బిల్లును రాజ్యసభ ముందుకు తేవడం సరికాదన్నారు. ముస్లింలను అణగదొక్కే కేంద్రానికి చంద్రబాబు మద్దతు తెలియచేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు, మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇమాం మౌజన్లకు నెలకు 15,000 చొప్పున ప్రతి నెల లెక్క చెల్లిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన నాళ్ళ నుంచి ఇప్పటికి దాదాపు 11 నెలలు జరిగింది. 11 నెలలు అయినా ఈ వృద్ధుడికి ₹1 కూడా గౌరవవేతనం ఇవ్వకుండా మన ఇమాం మౌజన్లు వాళ్ళు కేవలం ఒక భక్తితో, ఒక అల్లా మీద నమ్మకంతో వాళ్ళకు వేరే విధంగా వాళ్ళకు ఎక్కడి నుంచి ఆదాయం రాదు. ఏదో గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏదో వస్తే వాళ్ళ భార్య పిల్లలను పోషించేదానికి, వాళ్ళ సౌకర్యాలకు అనుకూలంగా ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి 11 నెలల నుంచి కనీసం ఇప్పుడు దాకా ₹1 కూడా వాళ్ళకు గౌరవవేతనం ఇవ్వలేదు. 90 కోట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం జీవో 45 కోట్లు ఇస్తామని ఈరోజు జీవో పాస్ చేశారు. అది కూడా ఇప్పుడు దాకా వేయలేదు. కాబట్టి మా ముస్లిమ్స్ మత గురువులకు, మౌజన్లకు అన్యాయం జరుగుతుందని నేను చెప్తున్నాను. మరి ముస్లిమ్స్ అంటే ఇంత చులుగ్గా చూస్తున్న మా సీఎం చంద్రబాబు గారు, మీరు ఇప్పుడైనా ముస్లిమ్స్ పెద్దలకు, మత గురువులకు, మౌజన్లకు అన్యాయం చేయకుండా, ఇప్పుడు రంజాన్ రాబోతుంది. రంజాన్లకు ఎన్నో ఖర్చులు ఉంటాయి వాళ్ళకు. మా మాదిరి వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి.
ఇప్పుడు మనం ఎగస్ట్రా ఇచ్చేది పోనిచ్చి మీరు వాళ్ళ దాంట్లో నుంచే కోసి లెక్క ఇస్తున్నారు. ఇది న్యాయమా? ముస్లిమ్స్లు అంటే మీరు చిన్న చూపుగా చూస్తూ ఈరోజు వాళ్ళ దాంట్లో నుంచే వాళ్ళకు రావాల్సిన హక్కులో నుంచే మీరు కోసి వాళ్ళకి లెక్క ఇవ్వడం ఇది న్యాయం కాదని నేను చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలను అసలు పట్టించుకోవడమే మానేసింది. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు, కొంతమంది మైనారిటీలకు మనం ఏదో చేసేస్తున్నామని చెప్పేసి చెప్పడం తప్పనిస్తే మైనారిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ 8 నెలల మాసంలో ఒరిగింది ఏమీ లేదు. ఇందాకే సోదరుడు మదీనా రషీద్ గారు చెప్పారు, గతంలో బకాయిలు ఉన్నటువంటి 90 కోట్ల రూపాయలను ఇవ్వవలసింది పోయి ఇవాళ కేవలం 45 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి మసిపూసి మారడగాయలు చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. అలాగే ఈరోజు మనం చూస్తే యావత్ భారతదేశంలో వక్ఫ్ అమైన్మెంట్ బిల్ 2024కు సంబంధించి ఎంతోమంది ముస్లిం సోదరులు ఈ బిల్లుకు రద్దుకు కోరుతూ దాదాపు 3 కోట్లకు పైన సంతకాల సేకరణ జరిగి జేపీసీకి వెళ్ళడం జరిగింది. జేపీసీకి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం సంతకాల సేకరణ జరిగితే ఆ ప్రజా అభిప్రాయాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి, అలాగే జేపీసీ కమిటీలో ఎవరైతే విపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళ మాటలు కూడా పెడచెవిన పెట్టి ఈరోజు ఆ బిల్లును జగదాంబిక పాల్ ఎవరైతే ఆ జేపీసీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు రాజ్యసభ ముందుకు తేవడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము? ఇలా ముస్లింలను అణగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ అటువంటి ప్రభుత్వాలకు చంద్రబాబు సపోర్ట్ చేస్తూ ఇవాళ ముస్లింలను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ముస్లింలకు ఏదో చేశామని చెప్పుకుంటున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోను విడుదల చేశారు. ఆ జీవో ఏమిటంటే జీవో నెంబర్ 13/2/2025. గతంలో వారు విడుదల చేసినటువంటి జీవో ఏమిటంటే ఎన్ఎండి ఫారూక్ గారు, మైనార్టీ శాఖ మాత్యులు, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోను విడుదల చేశారు. ఏమిటంటే ప్రజలకు, మౌజన్లకు, ఇమాంలకు తీపి కబురు అన్నారు. అయ్యా, మేమైతే అనుకున్నాం ఏదో మంచి తీపి కబురు, మౌల్వీలు, ఇమాములు మసీదులకు మరమ్మతులకు చెప్పినటువంటి ప్రతి ఒక్క పైసా తొందరలో ఇవ్వబోతున్నారని మేమందరం అనుకున్నాం. ఆ జీవో నెంబర్ను చూసి, అంటే జీవో నెంబర్ 131 ఏం చెప్తుందంటే మసీదులకు ఆదాయం లేనటువంటి 5,000 మసీదులకు నేను ఇమాం మౌజన్లకు 5,000, 10,000 రూపాయలు ఇస్తున్నాను అని చెప్తుంది. కానీ ఈరోజు 17వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం వచ్చేలోపటికి ఆ జీవోలో ఉన్నటువంటి 90 కోట్ల రూపాయలు కొంచెంగా 45 కోట్ల రూపాయలు అయిపోయింది. అంటే రాబోతున్నటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇమాములు, మౌజన్లు వారు అనగారినటువంటి జీవితాలు గడవిస్తుంటారు. పేదలు వాళ్ళకు ఈరోజు రంజాన్లో ఖురాన్ చదివించాలా, తరావే చదివించాలా, 5 పూట్ల నమాజులు చదివించాలా, మద్రసాలకు వచ్చినటువంటి పిల్లలను కూడా వాళ్ళు ఖురాన్ బోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని వారు చేసింది ఏమిటంటే ముస్లింలమైన ప్రేమ కాదు, వారు కక్ష సాధింపు ధోరణిలో పోతున్నారని నేను తెలియజేసుకుంటున్నాను. నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో రాయలసీమలను విస్మరిస్తే ఉద్యమం తప్పదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈ నెల 22 నుంచి 24 వరకు కడపలో జరగబోయే ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయాలని ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈశ్వరయ్య తెలిపారు. 80,000 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి బెనకచెర్ల ఎత్తిపోతల పథకం కేవలం కాంట్రాక్టర్ కడుపు నింపి తద్వారా ఎన్నికల నిధి పోగు చేసుకోవడం కోసం ఉపయోగపడుతుందన్నారు. గతంలో పోలవరం పూర్తి అయితే కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ద్వారా శ్రీశైలంలో కృష్ణా డెల్టాకు ఉన్న క్యారీ ఓవర్ నీళ్లను రాయలసీమ ప్రాజెక్టులో వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతూ వచ్చారని, కానీ నేడు కొత్త ప్రతిపాదనల పేరుతో రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని వారు వాపోయారు.
పోలవరం పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యత ఉండదని తెలిసినా 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. సీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు 10,000 కోట్ల కేటాయిస్తే ప్రాధాన్యత క్రమంలో పంట కాలువల పూర్తి ద్వారా 10 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, వెలిగొండ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పంట కాలువల పూర్తికి నిధులు, నీటి కేటాయింపులు చేసి నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు 2025 ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు కడపలో ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో ఫిబ్రవరి 22, 23 తారీఖుల్లో రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క ప్రాంతీయ మహాసభలు కడపలో జరగబోతూ ఉన్నాయి. ఈ ప్రాంతీయ మహాసభలకు ఈ 10 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, రైతాంగ నేతలు పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా నీటి రంగంలో ప్రముఖులుగా, నిష్ణాతులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహిస్తూ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల యొక్క నీటి హక్కుల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్నటువంటి ఉద్యమకారులు కూడా ఈ మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024, 2025కు సంబంధించినటువంటి బడ్జెట్ను రేపు 24వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి గాలేరు నగిరి ప్రాజెక్టు, హంద్రీనీవా ప్రాజెక్టు, తెలుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు కనీసం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2 దశాబ్దాల ముఖ్యమంత్రిగా, దశాబ్దన్నర ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పైన వివక్షత చూపుతున్నాడని దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయమని ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే, దానికి డబ్బులు కేటాయించమని చెప్పి కోరుతూ ఉంటే, దీని మాట పక్కన పెట్టి గోదావరి పెనకచర్ల డ్యామును ఆ నీటిని ఇక్కడ తీసుకొని వచ్చి ఎత్తిపోతల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపున ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటా ఉన్నాడు, ఇంకోవైపున విధ్వంసం జరిగిందంటా ఉన్నాడు, మరొక వైపున ఖాళీ ఖజానా కనిపిస్తూ ఉందని చెప్పేసి బెంబేలెత్తా ఉన్నాడు. ఇంకోవైపున 80,000 కోట్ల రూపాయలతో గోదావరి పెనకచెర్ల అనుసంధానానికి సంబంధించిన దాన్ని డబ్బులు కేటాయించి 5 దశల్లో పూర్తి చేస్తానని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. మొదటి 1, 2 దశల్లో పూర్తి చేయడానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 2, 3, 4 దశల్లో పూర్తి చేసేటువంటి ఈ ప్రాజెక్టుకు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. 5 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి 200 టీఎంసీ వాటర్తో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఆయన చెప్తా ఉంటే మేము అడుగుతూ ఉన్నాం, ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. పక్కన గ్రావిటీ పైన శ్రీశైలం దగ్గర నుంచి నీళ్ళు అన్ని ప్రాంతాలకు పారడానికి అవకాశం ఉన్నటువంటి దానికి 4 దశాబ్దాల కాలం అవుతూ ఉంది. కడప జిల్లా లాంటి జిల్లాలో 100 టీఎంసీల వాటర్ ఒకవైపున ఉన్నా కూడా అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు
ఎకరాలు కూడా పారించుకోవడానికి అవకాశం లేకుండా కింద పిల్ల కాలువలు తవ్వకుండా పంట కాలువలు తవ్వకుండా 3 దశాబ్దాల కాలం గడిచిపోయినటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తి చేయమని చెప్పితే నేను దానికి చేస్తానని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు. ఎట్లా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిత్యం చేసినట్టుగా ఉంది. అదే కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3, 4, 5 దశల్లో పూర్తి చేస్తా ఉన్న డబ్బులు అది ఏదైతే ఉందో దాన్ని ఈ 5 సంవత్సరాల కాలంలో రాయలసీమలో ఉన్నటువంటి ఈ యొక్క 10 జిల్లాలకు ఆ డబ్బులు కేటాయించడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తయి మొత్తం ఇక్కడంతా కూడా సస్యశ్యామలం కావడానికి ఆస్కారం ఉంటుంది. అంద్రీనివా కాలువకు సంబంధించి దాన్ని 6,02,500 ఎకరాలు నీళ్ల పారకం ఉన్నటువంటి దాన్ని 2,500 క్యూసెక్కులతో 3 మాసాల పాటు ఎప్పుడు నీళ్లు తీసుకొని రావాలి, 40 టీఎంసీలు ఎప్పుడు వాటర్ రావాలి, అనంతపురం కర్నూలు జిల్లా మల్యాల దగ్గర నుంచి ఎప్పుడు చిత్తూరు జిల్లాకు వాటర్ చేరుతుందో ఈ చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. ఆ కాలంలో 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి వెడల్పు చేయమని చెప్పితే దాని అతి గతి లేదు. కానీ ఈరోజు లైనింగ్ పేరుతో 906 కోట్ల డబ్బులు కేటాయించబోతున్నామని చెప్పేసి దానికి కావాల్సిన జీవోలు కూడా ఇచ్చారు. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి రైతులు భూగర్భ జలాలు వాడుకునేటువంటి వెసులుబాటు కూడా లేకుండా సరాసరిగా మీరు 2,500 క్యూసెక్కులు నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చాము అని అనిపించడానికా లేకపోతే రైతాంగాన్ని బాగుపరచడానికి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రాయలసీమ మరియు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడానికి కడప వేదిక కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన గొప్ప విజనరీ గేమ్ చేంజర్ అని చెప్పి సినిమా డైలాగులు సినిమాల పేర్లు ప్రకటిస్తూ ఉన్నాడు. 2016లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను కడతా ఉన్నా, కృష్ణా డెల్టాకు వాటర్ వాడుతూ ఉన్నా, ఆ వాటర్ను 80 టీఎంసీల వాటర్ను రాయలసీమ వెలుగొండ ప్రాజెక్టులకు వాటి పంపిణీ చేస్తారని చెప్పి ఆ రోజు ప్రకటిస్తే ఇదే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము అడిగితే మీకు నీళ్లు కావాలా జీవోలు కావాలని అడిగారు. 1,300 కోట్ల రూపాయల ఖర్చుతో సంవత్సరంలోపు పట్టిసీమను పూర్తి చేశారు. 5 సంవత్సరాల కాలం అవుతా ఉన్నా కూడా కృష్ణానదిలో వాటరు ఆ 80 టీఎంసీలో 1 టీఎంసీని కూడా వాడుకోవడానికి ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 20 సూత్రాల కార్యక్రమాలను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలి. సమీక్ష కార్యక్రమంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకరన్ ఆదేశం. కూటమి నేతలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి డిమాండ్. ముస్లిం మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. చంద్రబాబు తీరుపై వైసీపీ మైనార్టీ నేతల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.